అఖిల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వదినా, కానీ మీరు కూడా మాకు హెల్ప్ చేయాలి. ఎందుకు చేయదు? వసు చేయి పడితే ఏ పనైనా సక్సెసే. ఆల్ ది బెస్ట్ పెద్దోడా. థ్యాంక్స్ అత్తయ్య. ఆల్ ది బెస్ట్ అఖిల్. మీరిద్దరూ విష్ చేస్తున్నారేంటి? ఏమీ చెప్పకూడదా? మంచి జరగడం మీ ఇద్దరికి ఇష్టం ఉండదు కదా అని. మేము చెప్పావేంట్రా? మీరిద్దరు నా మేనల్లుళ్ళు కాదా ఏంటి? ఓ, అయితే హార్ట్ఫుల్ గానే మాకు విష్ చేశారన్నమాట. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి చెప్పే అలవాటు మాకు లేదు. మనమేం చెప్పినా వీళ్ళకి ఏదోలా ఉంటుంది. పదవే పెడదాం. ఎందుకురా అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు? పద వర్క్ స్టార్ట్ చేద్దాం. సీమంతం అంటే లేడీస్ ఫంక్షన్, వదినే చెప్పాలి. ముందైతే గంధ పూజ, మంగళ స్నానం. కరెక్ట్ గా చెప్పావక్క. ఈ మధ్య డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టేస్తున్నారు. మనం పాతకాల పద్ధతిని గుర్తు చేద్దాం. అఖిల్, నువ్వు డెకరేషన్ గురించి చెప్పు. బావగారు, మీరు క్యాటరింగ్ గురించి చెప్పాలి. ఫంక్షన్ హాల్లో ఏది ఎక్కడుండాలో కూడా మనమే డిసైడ్ చేయాలి కదా. సూపర్ పావని, నువ్వు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు కదా. నాకేం తెలుసండి, ఊరికే ఏదో చెప్పానంతే. ముఖ్యమైన విషయాలే చెప్పారు వదినా. నీ సలహా కూడా కావాలక్క, పార్టిసిపేట్ చేయి. వద్దులే వసు, మీకు మధ్య మధ్యలో కాఫీ టీలు అవి అందిస్తూ ఉంటాను. మీరు మొదలు పెట్టండి. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. ఏదో యుద్ధం చేస్తున్నట్టు పని చేస్తున్నారేంటే? వాళ్ళు యుద్ధం చేసినా ఇంకేం చేసినా వేస్టే ఆంటీ. ఇందాక నువ్వు ఆ రంగు పెన్సిల్స్ మార్చావు కదా, అవి పనిచేస్తాయంటావా? ఇప్పుడు పనిచేస్తాయి. ఓ 9-10 గంటల తర్వాత వాళ్ళు క్యాన్వాస్ మీద గీసింది ఏదీ కనిపించదు. అంటే అంతా తుడిచేసినట్టు మాయమైపోతుందా? మ్యాజిక్ పెన్సిల్స్ అంటే అంతే కదా మరి. ఆ కస్టమర్ రేపటి వరకు వీళ్ళకి టైం ఇచ్చాడు. ఈ రోజు వీళ్ళు కష్టపడి గీసిందంతా రేపటికి ఎరేస్ అయిపోతాయి. రేపు వచ్చిన కస్టమర్స్కి వీళ్ళ తెల్ల పేపర్స్ చూపించలేక తెల్ల మొహాలు వేస్తారు. కస్టమర్స్ ముందు వసు అక్క పరువు, భాస్కర్ బావ పరువు హుస్సేన్ సాగర్ లో కలిసిపోతాయి. నువ్వు అసాధ్యురాలివే. మీ అమ్మకు తగ్గ కూతురివి. పోలికలు మీ అమ్మవి, బుద్ధుల దావి. నిజమే కదా? రేపు ఈ పాటికి వాళ్ళు తలదించుకోవటం మనం తలెత్తుకుని చూస్తామంటీ. అంతా నువ్వనుకున్నట్టు జరిగితే వాళ్లకు జరిగే అవమానం అప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు చూడాలని ఆశగా ఉంది. వాళ్ళ పరువు పోతే తప్ప నా ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలీదు. రేపు ఈ పాటికి వాళ్ళు తలలు దించుకోవటం మనం తలెత్తుకొని చూస్తామంటీ. అంతా నువ్వు అనుకున్నట్టు జరిగితే వాళ్లకు జరిగే అవమానం అప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు చూడాలని ఆశగా ఉంది. సూపర్.
మమ్మీ ఏంటి బన్నీ? మా హోంవర్క్ కంప్లీట్ అయింది. నాకు చెల్లెలకి భోజనం పెట్టవా? పెడతానులే గాని వెళ్ళి బాబాయిని పిన్నిని డిన్నర్కి రమ్మని చెప్పిరాపో. ఓకే మమ్మీ. పెదనాన్న రండి భోంచేద్దాం. 2 minutes అమ్మా, వచ్చేస్తాను. పిల్లల హోంవర్క్ కూడా పూర్తయింది. మీరింకా వర్క్ చేస్తూనే ఉన్నారు. మీరు కూడా హోంవర్క్ చేస్తారా పెద్దనాన్న? హోంవర్క్ లాంటి ఆఫీస్ వర్క్ కీర్తి. అభి ఎక్కడ వసు? నేను ఆయన కోసమే చూస్తున్నానక్క. పొద్దున్నే వెళ్లారు, ఇంకా రాలేదు. ఫోన్ చేసావా? ఇందాకే చేశాను, బయలుదేరాను అన్నారు. హారిక, హారిక, ఏమైంది బాబాయ్? బన్నీ వాటర్ వాటర్ అలాగే. తీసుకురావా. ఇదిగో తీసుకోండి బాబాయ్. థ్యాంక్స్ బన్నీ. ఇట్స్ ఓకే బాబాయ్. రేయ్, నువ్వెందుకు వచ్చావు మా రూమ్లోకి? అది బన్నీ వస్తే ఏమైంది ఇప్పుడు? ప్రతి వాళ్ళు ఈ రూమ్లోకి రావటం, నీకు సర్వీస్ చేయటం, నేను పట్టించుకోవట్లేదని నాకు క్లాస్ పీకటం, నన్ను ఇన్సల్ట్ చేయటం, ఇదేనా మీ పని? అంటే డిన్నర్ చేయడానికి మీ అందరికీ చెప్పమని మమ్మీ నన్ను పంపించింది పిన్ని. మీరు తినండి, మేమొస్తాం. ఎలాగో మాకు ఇష్టమైనవి తిననివ్వరు కదా. మీకు నచ్చింది చేస్తారు, మాకు నచ్చకపోయినా మేం తినాలి. ఇప్పుడెందుకు బన్నీ మీద అరుస్తున్నావు? బన్నీ, నువ్వెళ్ళు, మేము వస్తాం. ఓకే బాబాయ్. పిన్ని బాబాయ్ కాసేపు ఆగొస్తామన్నారు మమ్మీ. చెల్లెళ్ళకి అన్నం పెట్టేసేయ్, బాబాయ్ రాగానే నేను తింటాను. సరే. నీ కోపం, ఇరిటేషన్ చిన్నపిల్లల మీద చూపించకు హారిక, మంచి పద్ధతి కాదు. నేనేం చేసినా మీకు బ్యాడ్గానే ఉంటుంది. నాకిప్పుడు ఆకలిగా లేదు. నువ్విప్పుడు తింటావా, తర్వాత తింటావా? నువ్వు నా ఆకలిని నన్ను చంపేసేలా ఉన్నావు. తింటావా లేదా అని అడుగుతున్నాను. నీకిష్టం వచ్చినప్పుడు పెట్టు, తింటాను. మా మమ్మీతో కాల్ మాట్లాడేసి వచ్చి నేను డిన్నర్కి తీసుకెళ్తాను. ఇంత లేట్ అయిందేంటండి? మొహం అలా వాడిపోయిందేంటి? మధ్యాహ్నం లంచ్ ఎక్కడ తిన్నారు? ఒక క్లయింట్తో కలిసి తిన్నాను వాసు గారు. ఏం తిన్నారో ఏంటో. మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. త్వరగా ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను. ఏమండి, అభి వచ్చాడు కదా, మీరు గీసిన డిజైన్స్ అభికి చూపించండి. వా, ఫ్యాంటాస్టిక్ అనయ్య, చాలా బాగుంది. థ్యాంక్ యూ అభి. రేపు క్లయింట్కి తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ అభి. రేపటి వరకు కాగితం మీద ఆ గీతలుండాలిగా. నుదుటి రాతల్లాగే అవి కూడా రేపటికి కనిపించకుండా పోతాయి. ఈ క్రెడిట్ నాదొక్కటే కాదు, వసుది, అఖిల్ది. ఆఖరికి మీ వదిన కూడా హెల్ప్ చేసింది. ఓసిని సిగ్గు చెవడా, నువ్వేమైనా డ్యామ్ కట్టడానికి హెల్ప్ చేసావంటే డిజైన్స్ గీయడానికే కదా. అయితే రేపు ఉదయం కూడా ఆఫీస్కి తీసుకెళ్లాలన్నమాట. వద్దబి, వంటిల్లే నా ఆఫీసు, నేనెక్కడికి రాను. అనయ్య, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను.
ఆకలేస్తుందండి. హారిక ఇంకా రావట్లేదు. హారిక 5 minutes, అఖిల్. హారిక 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 వెయిట్ చేయమన్నాను కదా అఖిల్. 2 minutes కూడా ఆగలేవా? అది కాదు హారిక. హారిక గొంతు కోసిన మేకలా ఎందుకలా అరుస్తావు? 1 minute వెయిట్ చేయి. ఏంటి మణి, బాబాయ్? తేలు తేలు తేలు. జాగ్రత్త, కేర్ఫుల్. పదండి బాబాయ్. అయ్యో ఏంటి బన్నీ, ఎందుకంత కంగారుగా వచ్చావు? ఏమైంది? నేను తీసుకొస్తానని చెప్పాను కదా, అంత కంగారుగా రావాలా? నేను ఎన్నిసార్లు పిలవాలే? నన్ను తేలు కుట్టబోయింది. బన్నీ రాకపోయి ఉంటే కుట్టేసేది. నీకేం కాలేదు కదా అఖిల్? బన్నీ నీకేం కాలేదుగా? నాకేం కాలేదు డాడీ. నేను బన్నీ వల్ల సేవ్ అయ్యానదినా, లేదంటే తేలు నా కాలుని కుట్టేసేది. ఈ బన్నిగడొకడు ప్రతిసారి పెద్ద హీరోలా అందర్నీ కాపాడేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు హారిక నువ్వు? అఖిల్ని చూసుకోమని చెప్తే ఎందుకు వదిలేసావు? అఖిల్ని ఆ తేలు కుట్టుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది హారిక. ఎందుకు నీకంత నిర్లక్ష్యం? కాస్త అఖిల్ని చూసుకోవాలి కదమ్మా. అఖిల్ కంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయి నీకు? మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను, అది కూడా తప్పేనా? మీ అమ్మతో నువ్వు మాట్లాడడం తప్పు కదా హారిక, కానీ అఖిల్ని కూడా చూసుకోవాలి కదా. ఇంతసేపు అఖిల్ దగ్గరే ఉన్నాను, ఇప్పుడే పక్కకెళ్ళాను. నువ్వు వెళ్ళి ఎంతసేపు అయిందే? ఎన్నిసార్లు పిలిచాను నిన్ను? డిన్నర్ కోసం పిలుస్తున్నావు అనుకున్నాను. తేలొచ్చిన సంగతి నాకు తెలియదు కదా అఖిల్. అంటే అఖిల్కి ఆకలేసి పిలిచినా నువ్వు పట్టించుకో అన్నమాట. అఖిల్ ఆకలి కంటే నీకు మీ అమ్మతో మాట్లాడడమే ముఖ్యమా? మా మమ్మీ ఈ టైంలో మాత్రమే నాకు కాల్ చేస్తుంది. మిగతా టైం అంతా అఖిల్తోనే ఉంటున్నాను కదా. దానికి నేనేదో పెద్ద క్రైమ్ చేసినట్టు అందరూ నన్నంటున్నారు. నీకెన్ని పనులున్నా భర్తను చూసుకోవడమే అతి ముఖ్యమైన పని హారిక. అది అఖిల్ని చూసుకుంటోంది కదే, గాలి వదిలేసిందా ఏంటి? ఎందుకు అందరూ దాన్ని ఆడిపోసుకుంటున్నారు? నేనంటే అందరికీ చులకనే కదా ఆంటీ, అందుకే. నువ్వంటే ఇక్కడ ఎవరికి చులకం లేదు హారిక. అఖిల్ని చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. దయచేసి అది మర్చిపోకు. నీ వల్ల కాదంటే చెప్పు, మేమే చూసుకుంటాము. అంతేకాని ఇంకొకసారి ఇలా చేసావంటే ఊరుకోను. ఇందాక బన్నీ నీ రూమ్కి వస్తే తిట్టావు. ఇప్పుడు బన్నీ వల్లే ప్రమాదం తప్పింది. నువ్వు సరిగ్గా ఉంటే నిన్నెందుకు అంటాము? చాలా థ్యాంక్స్ బన్నీ. నువ్వు రాకపోయింటే ఆ తేలు నన్ను కుట్టేసేది. నేనుండగా నిన్ను దోమ కూడా కుట్టలేదు బాబాయ్.
వేలుడంత లేడు వీడి బిల్డప్. ఇలాగే మాట్లాడుతూ ఉంటారా లేక తినేదేమైనా పెడతారా? పదండి, నాకు ఆకలేస్తోంది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాగే జరిగిందంటే నేను క్షమించను. రేపు చెప్తాం మీ అందరి సంగతి. సీమంతం, పుట్టినరోజులు అంటే చిన్న చిన్న ఈవెంట్స్ చేస్తే పెద్దగా డబ్బులు రావు, ఇంటిని రన్ చేయలేం. పెద్ద ఈవెంట్స్ చేయాలంటే పెట్టుబడి కావాలి, మనీ లేదు. త్వరగా ఏదైనా బిజినెస్ చూడాలి, అప్పుడే సర్వైవ్ అవ్వగలం. ఏం చేయాలి? ఏవండి, మీతో కాస్త మాట్లాడాలి. ఏంటి వసు గారు? మనం చాలా రోజుల నుంచి ఈ ఇంట్లో లేము కదా, చాలా వస్తువులు పనిచేయడం లేదండి. బావగారి రూమ్లో ఏసీ పనిచేయడం లేదు, పిల్లల రూమ్లో టీవీ రావట్లేదు, బాత్రూంలో గీజర్ చెడిపోయింది, వాషింగ్ మిషన్ కూడా ట్రబుల్ ఇస్తుందండి. అన్నిటినీ మార్పించాలి. అంతా లెక్క చూశాను, 2 లక్షల దాకా అవుతుందండి. అంతేకాదండి, పిల్లల బట్టలు, షూజు అన్నీ పాడైపోయాయి, కొత్తవి కొనాలి. మనం ఆ ఇంటికి వెళ్ళాక పిల్లల స్కూల్ కూడా మార్పించాం కదా, మళ్ళీ పాత స్కూల్లో వేద్దామండి. వసు గారు, ఏంటండి? అది అవేం వద్దు వసు గారు. పిల్లల్ని ఈ స్కూల్లోనే కంటిన్యూ చేద్దాం. అది చిన్న స్కూల్ అండి. అప్పుడంటే మన పరిస్థితులు బాగోలేవని మార్పించాము. ఇప్పుడు బానే ఉన్నాం కదా, పాత స్కూల్లో వేద్దాం. ఈ ఇయర్ మధ్యలో మార్చడం ఎందుకు? నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అలాగే ఇప్పుడు ఈ షాపింగ్లు అవి ఏం వద్దండి. పాత బట్టలు, షూస్తోనే మేనేజ్ చేయండి. ఈ ఇంట్లో రిపేర్లు అవి కూడా ఇప్పుడు వద్దండి, తర్వాత చేద్దాం. ఎలాగోలా అడ్జస్ట్ అవుదాం. మీరేనా ఇలా మాట్లాడుతుంది? మేనేజ్ చేయడం, అడ్జస్ట్ అవ్వడం, మీరెప్పుడూ ఇలా మాట్లాడరు కదండి. మీకేమైంది? ఏం లేదు వసు గారు, కొన్ని రోజులు కొత్త ఖర్చులు పెట్టకపోవడమే మంచిది. డబ్బుని పొదుపుగా వాడదామండి. పాత ఇంట్లో ఎలా ఉన్నామో ఈ ఇంట్లో కూడా అలాగే ఉండాలి. కొద్ది రోజులు అంతే. మీరేదో దాస్తున్నారు, అదేంటో చెప్పండి. నేనేం దాయట్లేదండి. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పిల్లల స్కూలు, బట్టలు, షూస్ విషయాల్లో మీరు ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఇంట్లో వాళ్ళ సౌకర్యాల గురించి కూడా బాగా పట్టించుకునేవారు. ఇప్పుడెందుకు ఇలా? ఆస్తులు వచ్చాక కూడా ఆ ఇంట్లో ఉన్నట్టు ఉండమంటున్నారు. ఆస్తులు ఇంకా రాలేదండి, ఈ ఇల్లు మాత్రమే వచ్చింది. ఆ విషయం మీతో ఎలా చెప్పాలి? డబ్బును అతిగా ఖర్చు పెట్టకూడదు, పొదుపు చేయాలి. అది మరీ ఇలానా? ఏమైందండి? ఎందుకు ఇలా మారారు? నేనేం మారలేదు వసు గారు. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి మారినంత మాత్రాన అన్నీ మార్చాల్సిన అవసరం లేదు అంటున్నాను, అంతే. అవసరమైనవి కూడా మార్చకపోతే ఎలా అండి? వాటిని కొన్నాళ్ళు వాయిదా వేద్దామండి. ఎందుకు?
ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి కానీ చెప్పండి. ఆ కానీ ఏంటి? ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఆ, ఇప్పుడు నేను మీతో ఏం చెప్పలేను వసు గారు. కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నాకేదో అనుమానంగా ఉందండి. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. ఏదైనా జరిగితే మీతో చెప్తాను కదా వసు గారు. ఏదో జరిగింది, మీరు నాతో చెప్పట్లేదు. ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. పేదరికంలో ఉన్నప్పుడు కూడా మీరిలా మాట్లాడలేదు.